ఈ రోజు మెదక్ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ నర్సాపూర్ మెదక్ పర్యటన కార్యక్రమానికి గౌరవ చైర్మన్ సభ్యులు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫుడ్ కమిషన్ పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ 4వ తేదీ ఉదయం 9:30కు నర్సాపూర్లోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో అల్పాహారం ఉంటుందని, ఉదయం 10 గంటలకు నర్సాపూర్ పట్టణంలో సరసమైన ధరల దుకాణం పరిశీలన అనంతరం 10:20 నర్సాపూర్ పట్టణంలోని MLS పాయింట్, 10:45 రెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, 11:15 రాయలపూర్ తాండాలోని అంగన్వాడీ పాఠశాల, 11:30 గంటలకు కౌడిపల్లిలోని ఆశ్రమ పాఠశాల, మధ్యాహ్నం 12 గంటలకు కుల్చారం వద్ద PHC, మధ్యాహ్నం 12:15 కుల్చారం వద్ద TSWREIS, బాలికలు 12:45 ఏడుపాయల దేవాలయం దర్శన కార్యక్రమం ఉంటుందని, 1:15 లంచ్ అనంతరం మెదక్ పట్టణంలో 2:15 మెదక్ చర్చ్ సందర్శన, 2:30కు మెదక్ టౌన్లో సరసమైన ధరల దుకాణం పరిశీలన, అనంతరం 3 గంటలకు మెదక్లోని IDOCలో కన్సర్డ్ అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. బాగా ఎట్లు యాడింగ్ ఎంతమంది యాడింగ్ 100 దాకా యాడింగ్ ఇంకో 100 కాడ 100 కార్డ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి, 100 యాడ్ అయినాయి. వాళ్ళు రానోళ్ళు అప్లికేషన్ పెట్టి నమ్మకం కలిగించాలి డ్రైవర్ డీలర్ దగ్గర. నువ్వు ఇక్కడ ఏం తక్కువ చేసినా డీలర్లు తక్కువ, డీలర్లు ప్రజలకు తక్కువ చేస్తాం. ప్రజలకు మొత్తం ఇవ్వాలనే మన ఆలోచన కదా. వాళ్ళు మీరు తక్కువ చేస్తే వాళ్ళకి తక్కువ, అమ్మాయిలు సపోర్ట్ చేస్తలేరా, లేకుంటే నీకు టైం అడ్జస్ట్ అవుతలేదు. ఓకే, తక్కువ వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయండి. సరే, ఇప్పుడు అది కూడా ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. గోదాములకు వచ్చినప్పుడు ప్రజలు పేదవాళ్ళ పేరు చెప్పుకొని మనందరం బతుకుతున్నట్టు మీరు మీ కమిషన్ వచ్చినా మనకు జీతాలు వచ్చినా పేదవాళ్ళ యొక్క కడుపు నింపాలని వస్తుంది.